गणेशो वः पायात् प्रणमत गणेशं जगदिदम् गणेशेनत्रातन्नमयः गणेशाय महते गणेशान्नास्त्यन्यत्र जगति गणेशस्य महिमा गणेशे मच्चित्तं निवसतु गणेशत्वमवमा। మన భారతం ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ధ్రువోపాఖ్యానంతో ప్రారంభించదలుచుకున్నాం. ఒకానొక కాలంలో ఉత్తానపాదుడు అనేటువంటి ఒక రాజు ఉండేవారు. అతనికి ఇద్దరు భార్యలు. ఒకరి పేరు సునీతి, ఇంకొకరి పేరు సురుచి. సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు, సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు. ఆ రకంగా రాజు ఇద్దరు భార్యలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కుమారుడితో, అంటే మొత్తం ఇద్దరు కుమారులతో వర్ధిల్లసాగాడు. ఉత్తానపాదుడికి తన రెండవ భార్య అయిన సురుచి మీద కొంచెం ప్రేమ ఎక్కువ. ఆమె చెప్పినట్టే వింటూ ఉండేవాడు. ఒకరోజు ఉత్తానపాదుడు సింహాసనంపై కూర్చుని ఉండగా పక్కనే సురుచి కూడా ఉంది. ఆవిడ కూడా అక్కడే ఆసీనురాలై ఉన్నది. ఆ సమయంలో ఉత్తముడు, ధ్రువుడు ఇద్దరూ అక్కడికి వచ్చారు. ఉత్తముడు తన తండ్రి దగ్గర తొడ మీద కూర్చున్నాడు. అప్పుడు ఉత్తానపాదుడు అతన్ని ముద్దాడాడు. ఆ విషయాన్ని చూసి ధ్రువుడికి కూడా తన తండ్రి తొడ మీద కూర్చోవాలనేటువంటి ఆశ కలిగింది. కానీ తన యొక్క సవతి తెల్ల అయినటువంటి సురుచి ధ్రువుడిని చూసి మొహం చిట్లించింది. ధ్రువుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళబోతుంటే వెనక్కి లాగేసింది. నా కొడుకులాగా నీ తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం నీకు లేదు. నీకు ఆ అదృష్టం కావాలంటే నువ్వు నా కడుపున పుట్టాలి. నువ్వు ఆ అదృష్టం కోసం పోయి శ్రీహరిని ప్రార్థించుకో అని అన్నది. ఈ మాటలకి పాపం ధ్రువుడికి మనసు బాధించింది. తన తండ్రి వైపు చూశాడు. అతడు మౌనంగానే ఉన్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ధ్రువుడు తన తల్లి అయిన సునీతిని చేరుకున్నాడు. పాపం 5 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు. అలా ఏడుస్తూ వచ్చేసరికి ఆ తల్లి చాలా గాబరా పడి పిల్లాన్ని దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అని అడిగింది. దానికి ధ్రువుడు జరిగింది మొత్తం చెప్పాడు. ఆ మాటలు విన్న సునీతి ఈ రకంగా ఆలోచించసాగింది. సురుచి తన పిల్లవాడిని కాదు, తననే అవమానించింది అని అనుకుంది. భర్త యొక్క మౌనం ఆవిడ యొక్క అనుమానాన్ని రెట్టింపు చేసింది. ఈ రకంగా ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకుంది ఆవిడ. నా కడుపును పుట్టడం కారణంగానే నువ్వు ఈ రకంగా బాధలు పడుతున్నావు నాయనా అని, నువ్వు దురదృష్టవంతుడివి అని పాపం ధ్రువుణ్ణి కూడా పట్టుకుని ఏడవసాగింది. తాను చెప్పిన తన భర్త తన మాట వినడు. సునీతి తన బాధను చిక్కబెట్టుకుంది. నాయనా, నువ్వు నాన్న తొడ మీద కూర్చోవాలనుకుంటే ఒకటే మార్గం ఉంది. వెళ్ళి ఆ శ్రీహరిని ప్రార్థించు అని అంది. సవతి తల్లి, కన్న తల్లి ఇద్దరూ ఒకే మాట చెబుతున్నారు అని, ఆ శ్రీహరే నాకు దిక్కు అని భావించి ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవటానికి తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. దానికోసం తన తల్లి దగ్గర అడుగున తీసుకుని అడవులకై బయలుదేరాడు. ఆ విధంగా తపస్సు చేసుకోవటానికి వెళ్తున్నటువంటి ధ్రువుడికి మార్గ మధ్యలో నారద మహాముని ప్రత్యక్షమయ్యారు. ఆ మహామునిని చూసి నమస్కరించాడు ధ్రువుడు. నారద మహాముని ధ్రువుడిని చూసి ఎక్కడికి నాయనా అని అడిగాడు. అప్పుడు ధ్రువుడు మళ్ళీ జరిగిన కథ మొత్తం చెప్పాడు. నారదుడు ఆ మాటలు విని, నాయనా ధ్రువ, తపస్సు అంటే అంత ఆషామాషి కాదు, చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. నీకెందుకు నాయనా ఈ వయసులో ఈ తపస్సులు అవి అన్నీ, కావాలంటే మీ నాన్నగారితో నేను మాట్లాడతాను అని అన్నాడు. కానీ ధ్రువుడు పట్టిన పట్టు వదలలేదు. తపస్సు చేసి తీరాల్సిందే అన్నాడు. ముందు వద్దన్న అతని యొక్క పట్టుదల చూసి పొంగిపోయాడు నారద మహాముని. సరే అని వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. యమునా తీరంలో మధువనం తపస్సుకు మంచి ప్రదేశం అని సూచించి ఆ మధువనానికి దారి కూడా అతడే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో యమునా నది తీరానికి చేరుకున్నాడు ధ్రువుడు. యమునలో స్నానం ఆచరించి తపస్సు కోసం సన్నిద్ధమయ్యాడు. మొదట్లో ధ్రువుడు నెలకు ఒకసారే తినేవాడు. కొద్ది కాలం నీరు మాత్రమే తాగాడు. మరి కొంతకాలం గాలిని మాత్రమే భుజింపసాగాడు. ఆ విధంగా కఠోర తపస్సు చేస్తున్నటువంటి ధ్రువుని యొక్క ధాటికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. లోకపాలకులు వెంటనే శ్రీహరిని ప్రార్థించారు. దీనితో లోక సంరక్షకుడైన శ్రీహరి ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యాడు.
ఇంతకాలం ఎవరి కోసమైతే తను తపస్సు చేశాడో అటువంటి శ్రీహరి తన కళ్ళ ఎదుటే కనిపించేసరికి ధ్రువునికి నోట మాట రాలేదు. అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు శ్రీహరి తానే ధ్రువుని తన చెంతకు తీసుకుని తన యొక్క శంఖాన్ని ధ్రువుని యొక్క శిరస్సు మీద ఉంచాడు. అంతే, సమస్త వేదోపనిషత్ జ్ఞానం ధ్రువుని యొక్క సొంతమైంది. దానితో అతడు శ్రీహరిని వేవిధాలా స్తుతించాడు. దానికి ఎంతో సంతోషపడ్డాడు శ్రీహరి. నీవు నీ తండ్రి యొక్క తొడను అధిష్ఠించటమే కాకుండా తండ్రి యొక్క సింహాసనాన్ని కూడా అధిష్ఠించి 6000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు అని శ్రీహరి వరమిచ్చాడు. అంతేకాకుండా అంతరిక్షంలో అద్భుతమైన స్థానాన్ని అలంకరిస్తావు అని వరమిచ్చాడు. ఈ విధంగా తండ్రి యొక్క ప్రేమ కోసం మొదలైనటువంటి ఈ కథ ఆ పిల్లవాడిని యావత్ అంతరిక్షంలోనే సుస్థిర స్థానమైన ధ్రువస్థానంగా మార్చేంత పెద్దవాడిని చేసింది. ఈ విధంగానే మనకు పట్టుదల కానీ ఉంటే ఏ వ్యక్తి అయినా ధ్రువ నక్షత్రంలాగా అనుకున్న పనిని సాధిస్తాడు అని ఈ యొక్క కథ సారాంశం. ధన్యవాదాలు. ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈ విధంగా క్లుప్తంగా కానీ పురాణ కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్, మన భారతం.